హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని, నా తమ్మిదొడ్డ ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, అసలు మీ లైఫ్లోకి మీ సోల్మేట్ అనేవాళ్ళు వస్తున్నారా లేదా, వాళ్ళు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది చూద్దాం. వాళ్ళు ఎవరు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మరి చూసే వ్యూయర్స్ యొక్క లైఫ్లోకి వాళ్ళ సోల్మేట్ వస్తున్నారా లేదా? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఇది జనరల్ స్పెసిఫిక్ రీడింగ్ అండి. ఇది ఎవరికి ఒకరికి సంబంధించింది అయితే కాదు. ఇందులో పాయింట్స్ అందరికీ సంబంధించినవి, అందరి ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీకు కెరీర్ కానీ, జాబ్ కానీ, ఫ్యూచర్ పర్పస్ కానీ, మీ పర్సనల్ లైఫ్, మీ పర్సన్ గురించి కానీ తెలుసుకోవాలి అంటే కన్నా, లైఫ్ కానీ, మ్యారేజ్ లైఫ్ కానీ, మీకు ఏమైనా స్ట్రగుల్స్ ఉన్నాయి తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించడం జరుగుతుంది. అప్పుడు మీకు కరెక్ట్గా అక్యురేట్గా మీకు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు సమాధానం అనేది దొరుకుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో ఉన్న హిడెన్ బ్లాకేజెస్ కూడా తొలగించడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కానీ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నా వీడియోని వెతకాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు రీడింగ్లోకి వెళ్ళిపోదాము. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. నాట్ నౌ. యూనివర్స్ ఇచ్చిన కార్డు అబాండెన్స్, టెడ్డీ బేర్, ట్విన్ ఫ్లేమ్స్, ascending, shock, passion, mirror, the golden mirror, mask, paradise. బాటమ్ ఆఫ్ ది డే. ఇప్పుడు చూద్దాం. నాట్ నో అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఇలా? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడదామండి. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. ఒకవేళ మీరు అంటే మీ పర్సన్ అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాను అంటే, మీకు ఎవరైనా మనసులో ఉంటారు కదా వాళ్ళు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Please universe give me a great answer. Gratitude. 5 of Pentacles. వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళ లైఫ్లో జరిగిన విషయాలు ఏమైనా అయి ఉండొచ్చు. వాళ్ళు ఇక్కడ పర్సన్స్, ఒక్క నిమిషం అండి. వాళ్ళు మీ గురించి, వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు మీ లైఫ్లోకి మూవ్ అవుతున్నారు. ఎందుకు మూవ్ అవుతున్నారు అంటే, వాళ్ళకి ఇప్పుడు కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. అంటే మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ పర్సన్కి కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. అది మీరు ఓల్డ్ పర్సనా లేదంటే న్యూ పర్సన్ అయినా, మీకు తెలిసిన పర్సన్ అయితే న్యూ పర్సన్ అయినా ఉండొచ్చు. వాళ్ళకి వాళ్ళ ఇంతకుముందు ఏంటంటే వాళ్ళకి ఈగో, ఫ్రస్ట్రేషను ఎక్కువ ఉండడం వల్ల, ఫియర్నెస్ వల్ల వాళ్ళు మిమ్మల్ని చేరుకోలేని సిచ్యువేషన్లో స్ట్రక్ అయి ఉన్నారు. అంటే మీకు ఏమి ఆన్సర్ అంటే, న్యూ పర్సన్ గురించి చూస్తుంటే వాళ్ళు మీకు ఆన్సర్ చెప్పలేని సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. అలాంటి పర్సన్ ఇప్పుడు వాళ్ళే అక్కడ ఉన్న సిచ్యువేషన్ నుంచి మీ లైఫ్లోకి వస్తూ ఉన్నారు. చూడండి, పేజ్ ఆఫ్ కప్స్. వాళ్ళు ఎందుకు మీ వైపు వస్తున్నారు అంటే, వాళ్ళు ఎమోషనల్గా మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు
ఎమోషనల్గా కావాలి అని అనుకుంటున్నారు. అబాండెన్స్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఓకే, యూనివర్స్ ఇచ్చిన కార్డుని తీసుకుందాం. 7 ఆఫ్ ఫ్యాన్స్. ఎందుకు అంటే వాళ్ళకి ఇప్పుడు వే అనేది ఏంటి అనేది అర్థమైంది. ఏ విధంగా వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి, ఏ విధంగా ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకుండా ఉండాలి అనేది వాళ్ళు పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు యూనివర్స్కి కూడా గ్రాటిట్యూడ్ తెలుపుతున్నారు, మీకు కూడా గ్రాటిట్యూడ్ తెలుపుతున్నారు. అది మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ వాళ్ళు మీకు మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. ఎందుకు రావాలి అని అనుకుంటున్నారంటే మీ లైఫ్ అనేది ఒక స్టెబిలిటీ ఉన్న లైఫ్, అన్ని విధాల అబాండెన్స్ ఉంది మీకు, అన్ని విధాలుగా మీరు ఒక గుడ్ పర్సన్, మీతో లైఫ్ ట్రావెల్ చేస్తే చాలా బాగుంటుంది అని తనకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ టెడ్డీ బేర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. యూనివర్స్ ఆల్రెడీ కార్డు ఇచ్చేసింది. ఎందుకు అంటే వాళ్ళకి మీతో ఉంటేనే విజయం అనేది అర్థమైంది. అందుకే వాళ్ళకి ఇప్పుడు మీ మీద ఒక రొమాంటిక్ ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంది. మిమ్మల్ని ఎలా అంటే మిమ్మల్ని అంటే ఒక ప్రేమిస్తున్నప్పుడు అల్లరి తనంగా ఒక చిలిపి మాటలు మాట్లాడతారు కదా, ఆ విధంగా మీతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని డేట్కి పిలవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళలో కొత్త ఆలోచనలు అనేవి ఇప్పుడు ఉద్భవించాయి. అందుకు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే జస్టిస్. వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు ఏది వద్దు అనుకున్న పర్సన్కి ఇప్పుడు మీతో ఉంటే కరెక్టుగా ఉంటుంది లైఫ్ అనేది అర్థమైంది. బ్యాలెన్సింగ్గా ఉంటుంది లైఫ్ అనేది అర్థమైంది. ఎందుకు అలా ఆలోచిస్తున్నారంటే ఇంతకుముందు తను తీసుకున్న నిర్ణయాల వల్ల తను సఫర్ అయ్యాను, అందుకే వాళ్ళు కొంచెం ఫియర్నెస్లో ఉండడం జరిగింది. ఆ నిర్ణయాలు ఇప్పుడు కరెక్ట్, మీతో ఉంటే కరెక్ట్ లైఫ్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ట్విన్ ఫ్లేమ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఇంతకుముందు తను ఎలా వంటి పర్సన్ అంటే ఒక ఈగోయిస్ట్ పర్సన్ అనమాట. ఈగో చూపించి తనలో ఉన్న ప్రేమను బయటికి అసలు చూపించకుండా తను ఒక ఎలా అంటే మీరు అనుకునేవాళ్ళు అసలు ఈ పర్సన్కి అసలు ప్రేమించడం అన్నది తెలుసా, అసలు ఈ పర్సన్ని ఎలా నేను ఊహించుకోవాలి నా లైఫ్లో అనేది మీకు చాలాసార్లు చాలా డౌట్లు అనేవి వచ్చాయి కూడా. కానీ మీ పర్సన్ ఇన్నర్గా చాలా మీరంటే ప్రేమ ఉంది. ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని తన మిర్రర్ ఫ్రేమ్ లాగా చూస్తున్నారు. అంటే తనకి ఎలా చెప్పాలి, ఇలా డ్వైల్ అంట ట్విన్స్ ఉంటారు కదా, ఒకటే రకంగా ఆ టైప్గా చూస్తున్నారు. వాళ్ళు మీ ఇద్దరిలో ఉన్నది హరే కృష్ణ, మీ ఇద్దరిలో ఉన్న ఎనర్జీ ఒక డివైన్ ఎనర్జీ. ఇది ఎలా చెప్పాలి అంటే ఫిమినైన్ అండ్ మస్కులైన్ అండ్ ఫిమినైన్ ఎనర్జీది మీ ఇద్దరి మధ్యలో. అందుకే మీకు ఆ యూనివర్స్ అనేది ఆ మ్యాగ్నెటిక్ పవర్ అనేది క్రియేట్ చేస్తూ ఉంది. వాళ్ళకి తెలుసు ఏంటి అంటే మీరు ఎఫర్ట్ పెడుతూ ఉండినారు, కానీ వాళ్ళు ఎఫర్ట్ పెట్టలేదు. అది వాళ్ళకి బాగా అర్థమయ్యింది. అందుకే వాళ్ళు ఇప్పుడు మీతోటి ఒక బ్యాలెన్సింగ్ లైఫ్ అనేది కావాలి అని అనుకుంటున్నారు. అసెండింగ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు లైఫ్లో జరిగిన విషయాలు ఏవైనా ఉండొచ్చండి. వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఇది మీ ఓల్డ్ పర్సనా న్యూ పర్సనా అనేది నేను ఇక్కడ క్లారిఫై చేయటం లేదు. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు మాత్రం
ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటి అంటే మీతోటి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళు కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇది సారీ అండి. ఇది మోర్ దెన్ కపుల్ ఆఫ్ వీక్స్ లోపల మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుందండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళిప్పుడు చాలా ప్రిపేర్‌గా ఉన్నారు మీతో రీయూనియన్ కోసమని. వాళ్ళలో ఒక కొత్త ఫేస్ అనేది స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు వాళ్ళు వేరేగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వేరేగా ఉన్నారనమాట. ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు విడిచిపెట్టి ఉంటే వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. చాలా ఏమీ లైఫ్‌లో ఏమీ గ్రోత్ లేదు అని అనుకుంటున్నారు. మీతో ఉంటే తనకు అన్నీ ఉంటాయి అనేది తనకి బాగా అర్థమైంది. ఇక్కడ షాక్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్‌లో ఒక సడన్ చేంజ్ అనేది జరిగిందండి. అది వాళ్ళకి సర్ప్రైజింగ్‌గా అనిపిస్తూ ఉంది. అసలు నేనే ఇలా మారడం జరిగిందా అనేది. నేనెందుకు ఇలా మారాను అనేది తను ఆలోచిస్తున్నారు. అంటే తనలో తనకు తెలియని మార్పు ఎందుకొచ్చింది అంటే ఇది మీ మేనిఫెస్టేషన్ అయినా అయ్యుండొచ్చు. లేకపోతే యూనివర్స్ వాళ్ళని మీ సైడ్ పుష్ చేయడం అయినా అయ్యుండొచ్చు. అది వాళ్ళ లైఫ్‌లో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది తీసుకొచ్చింది. వాళ్ళు అందుకే ఇప్పుడు మీతోటి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు. అంటే మీరు చూసేవాళ్ళు మేలైతే వాళ్ళు మిమ్మల్ని ఒక హస్బెండ్ పొజిషన్‌లో చూస్తున్నారు. మీరు చూసేవాళ్ళు ఫీమేల్ అయితే వాళ్ళు మిమ్మల్ని వైఫ్ పొజిషన్‌లో చూస్తున్నారు. ఎందుకు అంటే మీరు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. మీ ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ మీరు ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానీ హ్యాండిల్ చేయగలరు. ఇక్కడ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఉన్న పర్సన్ మీరు. అందుకే వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ప్యాషన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇక్కడ ప్యాషన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిచ్యువేషన్ ఏదైనా అయ్యుండొచ్చు. వాళ్ళు అక్కడ చాలా స్ట్రగుల్స్ అనేవి అనుభవించడం జరిగింది. తన చుట్టూ ఒక ఉచ్చుల బోను ఉంది. ఆ బోన్‌లో ఇరుక్కున్నాను అనేది వాళ్ళకి అర్థమయ్యింది. వాళ్ళ ఆ బోన్‌లోంచి బయటికి రావడం ఎలా అనేది థింక్ చేస్తున్నారు. వాళ్ళ ఆలోచనలను కట్టిపడేసుకున్న ఆలోచనల నుంచి వాళ్ళు ఇప్పుడు మీతోటి ఈక్వల్‌గా మీకు ఎఫర్ట్ పెట్టాలి. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని వాళ్ళు కోరుకుంటున్నారు. మీ మీద ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే అగైన్ చూడండి హెర్మెట్. వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మీరుంటే లైఫ్ బాగుంటుంది. మీరు లేకపోతే అన్నీ కోల్పోయినట్లు ఉంటుంది అని అనుకుంటున్నారు. ఇక్కడ మిర్రర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ఇక్కడ మిర్రర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. యూనివర్స్ ఇచ్చిన కార్డు నేను ఒక కార్డు తీసి చూస్తాను. ఎందుకు అంటే వాళ్ళు మీరిద్దరూ ఒక ఒకరికొకరు రిఫ్లెక్ట్ అయ్యే పర్సన్స్. వాళ్ళకి ఏంటంటే మీరు ఎటువంటి బాధపడ్డారో వాళ్ళు కూడా అటువంటి బాధపడ్డారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చుట్టూ ఉన్న ఎటువంటి ఎమోషనల్ నీడ్ లేదు. నా చుట్టూ నాకు
మీ దగ్గరే ఎమోషనల్ నీడ్ అనేది ఉంది అనేది వాళ్ళకి అర్థమైంది. ఎమోషనల్గా మీరు ఒక సపోర్ట్ ఇచ్చే పర్సన్ అని వాళ్ళకి తెలిసింది. ఇక్కడ మిర్రర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో బందీగా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు అయి ఉండొచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్న పర్సన్స్ వల్ల అయి ఉండొచ్చు. అందుకు వాళ్ళకి మీరు కూడా అదే బాధను అనుభవించారు కదా అందరి వల్ల అనేది వాళ్ళకి అర్థమయ్యింది. అంటే ఇక్కడ మీ ఓల్డ్ పర్సన్ ఇచ్చిన పెయిన్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే న్యూ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఎటువంటి స్ట్రగుల్స్ అనుభవించారో మీరు కూడా అదే స్ట్రగుల్స్ అనుభవించారు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఇన్నర్గా ఇద్దరికి ఒకటే పెయిన్ అనేది ఉంది. అందుకే మీ ఇద్దరు కలిస్తే ఆ పెయిన్ అనేది రిలీఫ్ చేసుకోవచ్చు అనేది అనుకుంటూ ఉన్నారు ఇక్కడ లవర్స్. మీ సోల్మేటే మిమ్మల్ని మీ మనసులో ఎవరైతే మీరు ఎవరి గురించి ఊహిస్తున్నారో వాళ్ళే మీ సోల్మేట్ అండి. ఇక్కడ చూడండి లవర్స్, ద గోల్డెన్ మిర్రర్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ద గోల్డెన్ మిర్రర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ? క్వీన్ ఆఫ్ పెంటకల్స్. ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. మీరు లేకపోతే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్మెంట్ కాదు. తన ఒంటరి జీవితంలో మీరే తనకి ఒక తోడు అనేది తనకి అర్థమైంది. అందుకే వాళ్ళు మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ మాస్క్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో జరిగిన విషయాల్ని మీతో షేర్ చేసుకునేంత ధైర్యం కానీ అంత ఇది కానీ వాళ్ళ దగ్గర లేదు. ఎందుకు అంటే రేపు లైఫ్లో మీరు డిక్ చేయొచ్చు అన్న ఇది ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ లైఫ్లో జరిగిన విషయాలు అంత బాధాకరమైనవి అయినా అయి ఉండవచ్చు. అందుకే వాళ్ళకి మీతోటి ఆ పాత విషయాల్ని మాత్రం షేర్ చేసుకోవాలనుకోవటం లేదు. మీకు మాత్రం ఒక న్యాయం అనేది చెయ్యాలి అని అనుకుంటున్నారు. మీకు ఒక జస్టిస్ అనేది ఇవ్వాలి. అంటే మిమ్మల్ని వాళ్ళు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు. వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ వల్ల ఉండొచ్చు, సంథింగ్ ఏదో రీజన్ వల్ల వాళ్ళు చాలా మోసపోయారు అక్కడ. అందుకే వాళ్ళు ఎమోషనల్గా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు సంతోషంగా అయితే లేరు. ఎందుకు? వాళ్ళు తీసుకున్న నిర్ణయం అనేది చాలా తప్పుడు నిర్ణయం. వాళ్ళ చుట్టూ ఉన్న సిచ్యువేషన్ కరెక్ట్ అనుకొని దాన్ని వాళ్ళు ఆహ్వానించారు. కానీ అలాంటి సిచ్యువేషన్లోకి వాళ్ళు వెళ్ళకుండా ఉండాల్సింది అనేది ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ ప్యారడైజ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? బాటమ్ ఆఫ్ ది డెక్ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే చూడండి, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఇరుక్కున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీతోటి ఒక హ్యాపీ లైఫ్ని కోరుకుంటున్నారు. మీతోటి హనీమూన్కి వెళ్ళాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, ఒకరికొకరు మీరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, వాళ్ళు ఒకరికొకరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉండాలి అనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే మీ రిలేషన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. కాబట్టి మీతో రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. అగైన్ ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి, న్యూ గ్రోత్, ఈ రిలేషన్షిప్లో ఒక గ్రోత్ అనేది కావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఎవరి గురించి చూస్తున్నారో మీ సోల్మేట్ అయితే విత్ ఇన్ ఫ్యూ వీక్స్లో మీకు ఒక కమ్యూనికేషన్ అనేది రాబోతుందండి. ఇది ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాం. మీకు ఏంజల్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇట్స్ అప్ టు యూ అంట. అది మీ ఇష్టం. తర్వాత
దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. రిమైన్ పాజిటివ్. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. రీకన్సిడర్. లెట్ గో. ఇదండి ఏంజల్స్ ఏం చెప్తున్నారు అంటే ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఏమన్నా మనసులో ఎక్కడన్నా కానీ మీకు ఏ విధమైన డౌట్లు ఏమో ఉంటే కానీ అవి ఒకటి క్లారిఫై చేసుకోండి. మీ పర్సన్ని మీరు చేరుకోవాలి అని కొత్త వేన్ అనేది చూజ్ చేసుకోండి. ఫస్ట్ అసలు మీకు పాజిటివ్ వైబ్ అనేది రాబోతుంది. ఇంతకు ముందు ఉన్నలాగా లేదు. ఇప్పుడు మీ లైఫ్ సంథింగ్ బెటర్గా ఉంది. మీరు భయపడాల్సింది అసలు ఏం లేదు అని ఏంజల్స్ ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ నేమ్స్ ఏమొస్తాయో చూద్దాం. ఆర్ ఈ జెడ్ వై. ఇవేనండి చూడండి. నాకైతే తెలీదు, బట్ 4 వచ్చాయి. ఇవి పర్సన్స్ నేమ్సా లేకపోతే మీరు కలిసిన టైము, డేట్ ఆఫ్ బర్త్లా, లేకపోతే ఏంటి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చాలామందికి ఇక్కడ అందరికీ మోస్ట్లీ చూసే వాళ్ళందరికీ మీకు మీ లైఫ్లో జరిగిన విషయాలు మీరు ఒకసారి చూసుకోండి. ఎందుకు అంటే ఇది ఇక్కడ ఒక జస్టిస్ కార్డ్ అనేది వచ్చింది. అగైన్ ఏమొచ్చింది, స్టార్ కార్డ్ వచ్చింది. మేజర్ ఆర్కానా కార్డ్స్ చూద్దాం ఇంకేమున్నాయి ఇంట్లో. మెయిన్ ఒక టూ పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ మీకు ఎవరెవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి. రిజనేట్ కాని వాళ్ళు లీవ్ చేసేసేయండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.